నమస్తే. ఇరాన్ చుట్టూ ప్రపంచ రాజకీయం నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అజీజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలను నిర్మించామన్నారు. దీంతో ఒక్కసారిగా అజీజ్ కామెంట్స్ హీటెక్కించాయి. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ప్రకంపనలు సృష్టించాయి. అమెరికా రక్షణ చీఫ్ను తొలగించారు డొనాల్డ్ ట్రంప్. పెంటగాన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా జెఫ్రీ క్రూజ్తో పాటు మరో 2 ఆఫీసర్లపై వేటు వేశారు. ఇరాన్ విషయంలో తన మాట కాదు అనడంతోనే యాక్షన్ చేపట్టారు ట్రంప్. ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరిమిత నష్టాన్ని కలిగించాయని డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెబుతుంటే పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయని డొనాల్డ్ చెప్పుకొచ్చారు. దీంతో అమెరికా రక్షణ శాఖ అధిపతిపై వేటు వేశారు ట్రంప్. అనేక దేశాల్లో ఆయుధ ఫ్యాక్టరీలు నిర్మించామంటున్నారు ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అజీజ్. అయితే ఆయుధ తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ నిర్మించామనే విషయాన్ని మాత్రం ఆయన బయట పెట్టట్లేదు. క్షిపణి అభివృద్ధిపైనే తమ దేశం ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో అత్యాధునిక క్షిపణులు అస్సలు వాడలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. పలు దేశాల్లో ఆయుధ కర్మాగారాలు ఏర్పాటు చేశామని బాంబు పేల్చారు అజీజ్. త్వరలోనే వాటిని అధికారికంగా తెరుస్తామంటూ వెల్లడించారు ఈ నజీర్ గదే. ఇక 12 రోజుల యుద్ధం ఆగకపోతే తమ క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకోలేకపోయావని, అందుకే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందన్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు జరిగింది. 12 రోజుల పాటు యుద్ధ గర్జనతో ఇరు దేశాలు దడబుట్టించాయి. పోటాపోటీగా క్షిపణులు ప్రయోగించాయి. ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టేందుకు ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా, బీర్షెబా, రాహోవోట్ ఇలా నగరాలన్నీ కూడా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్ద సంఖ్యలోనే భవనాలు ధ్వంసం అయ్యాయి. తీర ప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ అప్పటి నుంచి ఇరు దేశాలు నివ్వురు గప్పిన నిప్పులా వ్యూహరచన చేస్తూనే ఉన్నాయి.